సాక్షాత్తు కోట్లాది మందికి అధిపతి అయిన సాయిబాబా ఒక సామాన్య రైతులా మట్టిని తవ్వి మొక్కలు నాటి ఆకుకూరల తోటను ఎందుకు పెంచేవారో మీకు తెలుసా? బాబా చేసిన ఆ శారీరక శ్రమ వెనుక దాగి ఉన్న గొప్ప జీవన సత్యమేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏ అంశాల మీద వీడియోలు కావాలో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. బాబా షిరిడీలో ఉన్నప్పుడు లెండీబాగ్ అనే ప్రదేశంలో స్వయంగా ఒక తోటను అభివృద్ధి చేశారు. అక్కడ ఆయన కేవలం పూల మొక్కలే కాదు, రకరకాల ఆకుకూరలు మరియు కూరగాయలను కూడా పండించేవారు. ఒక యోగికి ఈ పనులన్నీ అవసరమా అని కొందరు అనుకునేవారు. కానీ బాబా ఉదయాన్నే లేచి భుజాన కావడి పెట్టుకుని రంధ్రాలు ఉన్న మట్టి కుండలతో మొక్కలకు నీళ్లు పోసేవారు. నేలను తవ్వడం నుండి విత్తనాలు నాటడం వరకు అంతా తన స్వహస్తాలతోనే చేసేవారు. బాబా ఇలా శ్రమించడం వెనుక ఒక లోతైన అంతరార్థం ఉంది. శ్రమ అనేది దైవంతో సమానం అని బాబా తన భక్తులకు నేర్పించారు. సోమరితనం మనిషిని నాశనం చేస్తుందని, స్వయంగా కష్టపడి పనిచేయటంలోనే నిజమైన తృప్తి ఉంటుందని ఆయన నిరూపించారు. అంతేకాదు, తాను పండించిన ఆ ఆకుకూరలను భక్తులకు వడ్డించే ఆహారంలో కలిపివేసేవారు. ప్రకృతికి సేవ చేయటం అంటే భగవంతుడికి సేవ చేయటమే అని ఆయన నమ్మేవారు. బాబా ఆకుకూరల తోట పెంచడం ద్వారా మనకు ఒక విషయాన్ని స్పష్టం చేశారు. మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నా మన మూలాలను మర్చిపోకూడదు మరియు కష్టపడే గుణాన్ని వదలకూడదు. బాబా తన చెమటను చిందించి పెంచిన ఆ మొక్కలే ఈరోజు భక్తులకు ప్రశాంతతను ఇచ్చే లెండీబాగ్ వృక్షాలుగా మారాయి. మీరు కూడా మొక్కలు పెంచడానికి ఇష్టపడతారా? బాబా చూపిన ఈ ప్రకృతి ప్రేమ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో తెలియజేయండి.